నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మార్చి 3న పల్స్ పోలియో కార్యక్రమం జిల్లాలో 2,53,282 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలు జిల్లాలో 100కు 100% పోలియో చుక్కలు వేయించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ రామకుప్పం ఘటనపై స్పందించిన కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ వినూత్న నిరసన వరదల్లో కొట్టుకుపోయిన వంతెనలకు వార్షికోత్సవాలు తిరుపతి కపిల్ తీర్థం వద్ద స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన హోటళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి చింతామోహన్. ఇక వార్తల్లోని వివరాలు. జిల్లాలోని 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశం హాల్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, డిఈఓ శేఖర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ జయలక్ష్మి, డిఐఓ శ్రీనివాసులతో కలిసి మార్చి 3న నిర్వహించే జాతీయ పోలియో కార్యక్రమానికి సంబంధించి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీతో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య, విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని జిల్లాలో 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ 100కు 100% పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పల్స్ పోలియో చుక్కలకు సంబంధించి గోడ పత్రికను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవల కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ సిఐటియు జిల్లా నాయకులు ఎర్రటి ఎండలో నిలబడి నడి రోడ్డుపైన అన్నం తింటూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎస్ జయచంద్ర, రాష్ట్ర కోశాధికారి నాగ వెంకటేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, బేసిక్ పే డిఏసిసిఏతో కూడి పే చేయాలని, అగ్రికల్చర్ పరిధిలోని రీసెర్చ్ స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ వివరాలను రీసెర్చ్ స్టేషన్లో నమోదు చేయాలని, వారిని టైమ్ స్కేల్ వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ పరిధిలోని వివిధ రీసెర్చ్ స్టేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ను అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చాలని, కాంట్రాక్ట్ లేబర్కు సంవత్సరం మొత్తం పని చూపించాలని డిమాండ్ చేశారు. ఆఫీసులలో పనిచేస్తున్న స్లీపర్ అటెండర్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్న ప్రమాద సహజ మరణ నష్టపరిహారం కూడా ఇవ్వాలని, కార్మిక శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాంట్రాక్ట్ లేబర్కు జాతీయ పండుగ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ప్రభుత్వం అమలు చేయకుండా పోతే పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వరలక్ష్మి, రాకేష్, చంద్రమ్మ, సుబ్బు, ముని, లక్ష్మి, రాధా, రేవతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా పేదవాళ్లు, ఇక్కడ దళితులు, గిరిజనులు, కూలీలు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. ఈరోజు కేవలం 345 రూపాయల వేతనంతో ఈరోజు వాళ్ళ సంసారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. లేబర్ యాక్ట్ ప్రకారం కలెక్టర్ గారు స్వయంగా వెంకటరామరెడ్డి గారు ఉన్నప్పుడు కలెక్టర్ గారే స్వయంగా 512 రూపాయలు ఒక్క రోజుకొచ్చి వేతనం ఇవ్వాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రభుత్వం ప్రకారం వీళ్ళు యూనివర్సిటీకి కూడా రిక్వెస్ట్ లెటర్ పంపించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ కేవలం 395 రూపాయలు మాత్రమే పెంచి చేతులు దులుపుకున్నారు. ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. వాటికి సంబంధించిన దాంట్లో తక్షణమే ఈ రోజు జీతాలు పెంచాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్చలకు పిలిచి వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈ రోజు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గానీ, రిజిస్టర్ గానీ ఇట్లాంటి వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం. ఉన్నటువంటి అధికారులు, స్థానిక శాసనసభ్యులు కూడా మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ప్రధానమైన డిమాండ్ కాంట్రాక్ట్ రద్దు చేయాలా, డైరెక్ట్ గా యూనివర్సిటీనే పే స్కేల్ ఇవ్వాలా, టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు, జాతీయ సెలవులు, ఐడెంటిటీ కార్డులు ఇట్లాంటి మా ప్రధానమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఈ రోజు నిరవధిక సమ్మె 6వ రోజు చేరుకుంది. ముఖ్యంగా మాకున్నటువంటి జీతాలు దాదాపు 3 నెలలు 4 నెలలకు ఒకసారి జీతాలు వస్తున్నాయి. తక్షణం జీతాలు పెంచి
ప్రతి నెల జీతం 1వ తారీఖు లోపు జీతాలు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తిరుపతి రూరల్ మండల పరిధిలో చిగురువాడ వద్ద 3 సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు స్వర్ణముఖి నది వద్ద కూలిన వంతెన వద్ద ఓబీసీ ఫోరం రాష్ట్ర కన్వీనర్ బడి సుధాయాదవ్ ఆధ్వర్యంలో వినూత్న పద్ధతిలో 3వ వార్షికోత్సవం నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో గత 3 సంవత్సరాలకు క్రితం కురిసిన భారీ వర్షాలకు అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. అయితే వంతెనలు కొట్టుకుపోయి 3 ఏళ్లకు పైగా అవుతున్నా ప్రభుత్వం ఇంతవరకు ప్రధాన రహదారుల్లో కూడా వంతెనలు నిర్మించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఓబీసీ ఫోరం రాష్ట్ర కన్వీనర్ బడి సుధాయాదవ్ ఆధ్వర్యంలో డప్పులు వాయిస్తూ బాణాసంచా కాల్చుతూ నియోజకవర్గ ప్రజలకు తాయిలాలు వద్దు అభివృద్ధే ముద్దు అంటూ నినాదాలు చేస్తూ కొట్టుకుపోయిన వంతెన వద్దకు వచ్చి పూలమాల వేసి కేక్ కట్ చేసి తన నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు నియోజకవర్గంలో కొట్టుకుపోయిన వంతెనలు 3 ఏళ్లవుతున్నా నిర్మాణాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు తాయిలాలు ఇవ్వకుండా అభివృద్ధి చేపడితే చాలని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో 3 సంవత్సరాలైంది. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బ్రిడ్జిలన్నీ కూడా వర్షం పడి మొత్తం కూడా బ్రిడ్జిలు కొట్టుకొని వెళ్ళాయి. కానీ 3 సంవత్సరాలు అవుతున్నా కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఈ అధికార పార్టీ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం మాత్రం పట్టించుకోకుండా నిమ్మకి నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఈ బ్రిడ్జిలు నిర్మాణాల గురించి ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. అందుకని మేము వినూత్నంగా ఇక్కడ ఆయనకి తెలియాలా, ప్రజలకి అవగాహన, నెక్స్ట్ వచ్చి అధికారులకి చెంపపెట్టు, నెక్స్ట్ వచ్చి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా బుద్ధి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ 3వ వార్షికోత్సవం, ఇక్కడ అన్ని రకాలుగా 3వ వార్షికోత్సవం ఉత్సవాలని ఇక్కడ ఉండే ప్రజలను, చుట్టుపక్కల ప్రజలను అందరం కూడా ఇక్కడ గ్యాదర్ చేసి రామచంద్రాపురం మండలము, తిరుపతి రూరల్ మండలానికి మొత్తానికి ఇది ప్రధాన రహదారి. ఇది 3 సంవత్సరాలు అయిపోయినా కూడా ఏ మాత్రం కూడా పట్టించుకునే పాపాన పోలేదు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా తిరుచానూరు కావచ్చు, తనపల్లి కావచ్చు, నడింపల్లి, అదేవిధంగా పుల్లయ్యగారిపల్లి, ఇదంతా కూడా ఇంకా ఎన్నో బ్రిడ్జిలు ఇదే పరిస్థితి ఉంది. ఆయనకి మన బల్లలు, నెక్స్ట్ వచ్చి 50 మార్కులు, వాటి మీద తాటికాయ అంత అక్షరాలు వేసుకొని అవి రాసుకొని ఊరికే షోలు చేసే తప్పితే ఈ యొక్క ఇది ఏది అవసరమో ఏది అవసరం లేదో అనేది కూడా అవగాహన లేదు. అవి ఇవి తాయిలాలు పంచుకుంటూ కాలం వెళ్ళబుచ్చుకుంటున్నాడు తప్పితే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణాలు చేయాలని చిన్న ఒక ఇది కూడా లేదంటే అతనికి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో కపిల్ తీర్థం వద్ద స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన హోటల్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హోటల్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో హోటల్ను నిర్మించారని తెలిపారు. కపిలేశ్వర స్వామి ఆలయం ఎదురుగా హోటళ్లను నిర్మించడమే కాకుండా ఆ హోటల్ నిర్వాహకులకు చెందిన వ్యక్తులకు తక్కువ ధరకు ఇవ్వడం తగదన్నారు. తిరుపతి నగరపాలక సంస్థలో అవినీతి రాజ్యమేలుతున్నదని ధ్వజమెత్తారు. ఏ పని కావాలన్నా లంచం లేనిదే పని కావడం లేదని తెలిపారు. ప్రభుత్వ అధికారుల వైఖరి కారణంగా సామాన్య ప్రజలు నలిగిపోతున్నారని మండిపడ్డారు. పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, ఇక్కడ ఆంజనేయ స్వామి తిరిగాడని మరి అందరూ చెప్తారు, సరస్వతి తిరిగిందని చెప్తారు, పార్వతి తిరిగింది కపిల తీర్థం దగ్గరని. దీన్ని అవినీతికి కేంద్రంగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను నిశితంగా ఖండిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి ఎంత నిధులు ముట్టాయి, దీంట్లో ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నావు, ఎందుకు కేంద్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు నా మిత్రుడు, స్నేహితుడు అయినా కూడా నేను అడుగుతున్నాను. జవాబు చెప్పుకునేదానికి ఏమైనా ఉందా నీ దగ్గర? దమ్ముంటే చెప్పు. ఎలా కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ నిధులను నువ్వు హోటల్ కట్టావు? హోటల్ కట్టేటప్పుడు పర్మిషన్ తీసుకున్నావా ఎన్జిఓ సంఘం దగ్గర? ఎన్జిఓ సంఘం దగ్గర పర్మిషన్ లేదు. మరి నువ్వు నిధులు దుర్వినియోగం చేశావు, కట్టావు. ఏ పద్ధతి ప్రకారంగా ఒక ప్రైవేటు వ్యక్తి చేతిలో 2 లక్షల రూపాయలు నెలకి బాడుకి ఇచ్చావు? తప్పిది చేయబాకు. దుర్మార్గం, అన్యాయం, అక్రమం, అధర్మం.
జగన్మోహన్ రెడ్డిని నేను నిశ్చితంగా ఖండిస్తున్నాను. ఈ తప్పులు చేయబాబు. పుణ్యక్షేత్రం సరస్వతి తిరిగిందంటారు, ఆంజనేయ స్వామి తిరిగిందంటారు, పార్వతి తిరిగిందంటారు, శివుడు తిరిగినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో అవినీతి క్షేత్రంగా నువ్వు మార్చిన దానికి నేను ఖండిస్తున్నాను. ఇటువంటి తప్పులు జరిగేదానికి లేదు. వెంటనే దీన్ని మూసేయ్, లేకపోతే నీకు ఆ పాపాలన్నీ నీ నెత్తిన పడతాయి. జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బుధవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట ఏపీయూడబ్ల్యూజే తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా విద్యార్థి సంఘాలతో కలిసి ఏడీ బిల్డింగ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎన్నికలు దగ్గరవుతున్న సమయంలో మీడియా మీద జరుగుతున్న దాడులు ఒక ప్రమాదకరమైన భవిష్యత్తును సూచిస్తున్నాయి. ఈ సమయంలో గనక గట్టిగా మనం ప్రతిఘటించకపోతే, మొత్తం మీడియా ప్రతినిధులందరూ కూడా ఒక్కటై ఎదుర్కోకపోతే భవిష్యత్తు ఇంకా ప్రమాదకరంగా ఉంటుందని ఇదొక సూచనగా మనకు కనిపిస్తుంది. దయచేసి అన్ని మీడియా సంస్థల్లో ఉన్న వాళ్ళు కూడా దయచేసి జర్నలిస్టు మిత్రులారా రండి, మనం కలిసి పోరాడదాం. ఇవాళ మీడియాలో వర్గాలుగా విభజించే ఒక పరిస్థితి రాజకీయ వ్యవస్థ సృష్టిస్తోంది. ఇది సంస్థలు వేరు కావచ్చు, కానీ మనం ఒకే వృత్తిలో ఉన్నాం. రేపు అధికారం శాశ్వతం కాదు. రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో వర్గం మీద దాడి జరిగే ప్రమాదం ఉంది. దయచేసి దాన్ని కూడా మనం ఖండించాల్సిందే. ఇవాళ ఒక వర్గం మీద దాడి జరిగితే రేపు ఇంకో వర్గం మీద జరుగుతుంది. కాబట్టి ఏ వర్గం మీద అయినా సరే, ఏ సంస్థలో ఉన్నా సరే, జర్నలిస్టుల మీద దాడి పాత్రికేయ వృత్తి మీద దాడిగానే భావించాలి. కాబట్టి దయచేసి అందరం కలిసి పోరాడదామని మనం జర్నలిస్టు యూనియన్లు, జర్నలిస్టు సంఘాలు, ప్రెస్ క్లబ్లు కూడా కలిసి దీన్ని నిర్వహించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు బుధవారం తెలుగు తల్లి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయంగా ప్రాంతీయ భాషల పరిరక్షణ కోసం 1999 ఫిబ్రవరి 21న స్థానిక భాషల పరిరక్షణ కోసం యునెస్కో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రకటించిందని గుర్తు చేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎందరో మహానుభావులు కీర్తించారని గుర్తు చేశారు. కమ్మనైన అమ్మ భాషను పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇతర భాషలపైన పట్టు పెంచుకోవడం మంచిదే అని, అయితే మాతృభాష తెలుగును మాత్రం మరవకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, గౌరవ సలహాదారు సుబ్రహ్మణ్యం యాదవ్, ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కార్యదర్శి కన్నప్పరెడ్డి గారి కేశవరెడ్డి, రంగస్థలం ప్రతినిధులు చంద్రబాబు నాయుడు, కామేష్, బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకున్నాము. ముఖ్యంగా మన మాతృభాష తెలుగు చాలా ప్రధానమైనది. తెలుగు భాషలో అమ్మ, నాన్న అనే పదానికి ఎంతో తీయదనం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన, అందరిపైన ఉంది. ప్రతి భాష పైన పట్టు ఉండాలి, కానీ మన మాతృభాషని ఎప్పుడు మరవకూడదు. మాతృభాషని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకందరికి ఉంది. నేటి తరానికి కూడా మనం మన మాతృభాష తెలుగు ఔన్నత్యాన్ని తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల కేంద్రంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మాట్లాడుతూ, స్త్రీలకు ముందుకు వెళ్లడానికి ధైర్యం ఇచ్చింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది ఎన్టీఆర్ అని తెలిపారు. మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 53% రిజర్వేషన్ను చంద్రబాబు తీసుకొచ్చారని పేర్కొన్నారు. మహిళల ఆర్థికంగా ఎదగాలని డ్వాక్రా గ్రూపులను చంద్రబాబు తీసుకొచ్చారని గుర్తు చేశారు. పసుపు కుంకుమ పథకం కింద మహిళలకు 10,000 కోట్లను చంద్రబాబు అందించారని పేర్కొన్నారు.
తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను తీసుకొచ్చింది చంద్రబాబు అని, ఇంట్లోని ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ ఉండేదని, దిశ చట్టం పథకం లాగానే ఉండిపోయిందని తెలిపారు. గంజాయిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2019-21 వరకు 30,196 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని రాజ్యసభలో చెప్పారని తెలిపారు. మీరు చూస్తూనే ఉన్నారు, మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. అట్లా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఆయన తీసుకొచ్చారు. అది ఎందుకు? మన బిడ్డలు భవిష్యత్తు కోసం, మీ బిడ్డలు భవిష్యత్తు కోసం. మీరు చూస్తూనే ఉన్నారు, ఐటీ రంగాల్లో మన బిడ్డలు ఎట్లా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నారు. తిరిగి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు. మహిళలు విద్యారంగంలో స్థానిక సంస్థలో 53% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు చట్టం తీసుకొచ్చారు. డ్వాక్రా మహిళా గ్రూప్ అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఎందుకు? అది మన మహిళల కోసం, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనం ఒక్కల మీద ఆధారపడకూడదని. మనం చిన్నదే అవనండి, పెద్ద బిజినెస్సే అవనండి, ఆడవాళ్ళు ముందుండాలని ఆయన ఈ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. ఈ నెల 9 నుంచి 15 వరకు విశాఖపట్నం నందు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆంధ్ర ఫైనల్ పోటీలలో తిరుపతి జిల్లాకు చెందిన గెలుపొందిన క్రీడాకారులను బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు కలెక్టర్ అభినందించారు. ఫైనల్ పోటీలలో కబడ్డీ విభాగంలో తిరుపతి జిల్లాకు చెందిన పురుషులు కబడ్డీలో ద్వితీయ స్థానం, బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో తిరుపతి జిల్లాకు చెందిన పురుషులు ద్వితీయ స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని, ఈ సందర్భంగా కలెక్టర్ విజేతలకు ట్రోఫీ, సిల్వర్ మెడల్స్, ప్రశంసా పత్రాలను క్రీడాకారులకు అందజేసి సాలువతో సన్మానించి అభినందించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలోని యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలుపలికి తీయాలని జిల్లా కలెక్టర్ పీడీలు, పీఈటీలను ఆదేశించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఏ సుమన్, సతీష్లకు 3 లక్షలు మరియు కబడ్డీ క్రీడాకారులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయలు ప్రభుత్వం నగదును అందజేసిందని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, కోచ్లు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వీబీకే ఉమ్మడి బంగారు జ్యువెలరీ ఎగ్జిబిషన్ తిరుపతి తాజ్ హోటల్లో ప్రారంభించారు. ప్రఖ్యాతిగాంచిన వీబీజే ఉమ్మడి బంగారు జ్యువెలరీ ఎగ్జిబిషన్ బుధవారం తిరుపతి తన్నపల్లి రోడ్డులోని తాజ్ హోటల్లో ప్రారంభించారు. ఫిబ్రవరి 21, 22 తారీఖుల్లో 2 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. బ్రైడల్ కలెక్షన్, యాంటిక్ డిజైన్స్, బీడ్ డిజైన్స్, వడ్డారం డిజైన్స్, జెమ్ స్టోన్స్, అన్కట్ డైమండ్స్, రూబీ, ఎమరాల్డ్ డిజైన్స్ ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయి. అలాగే ఎక్స్క్లూజివ్ డైమండ్ కలెక్షన్స్, క్లోజ్ అండ్ ఓపెన్ సెట్టింగ్ డిజైన్స్, సాలిటరీ డైమండ్ మరియు వడ్డానం బ్రైడల్ కలెక్షన్స్ ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హాయ్, మేము ఉమ్మడి బంగారు జ్యువెలర్స్ చెన్నై నుంచి వస్తున్నాము. మన తిరుపతిలో తాజ్ హోటల్లో ఎగ్జిబిషన్ 21st, 22nd మార్నింగ్ 11 to 8 o'clock వరకు ఉంటుంది. ఇక్కడ చాలా గోల్డ్ కలెక్షన్ అంతా ఉంది. బ్రైడల్ కలెక్షన్, యాంటిక్ డిజైన్స్ అండ్ నగాస్ అండ్ బీడ్స్ డిజైన్స్ అండ్ వడ్డానం, పూజ డిజైన్స్ ఇవంతా ఉంటుంది. అండ్ జెమ్ స్టోన్ వచ్చేసి మీకు అన్కట్ డైమండ్స్ అండ్ రూబీ, ఎమరాల్డ్ డిజైన్స్ ఉంది. ఎక్స్క్లూజివ్ డైమండ్ కలెక్షన్ అండ్ క్లోజ్ సెట్టింగ్ అండ్ ఓపెన్ సెట్టింగ్ డైమండ్స్ అంతా ఉంది. సాలిటరీ డైమండ్, వడ్డానం, ఈ బ్రైడల్ కలెక్షన్ అంతా చాలా డిజైన్స్ తీసుకొచ్చాము. సో అందరూ వచ్చి చూడాలి. ఈ ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు ఉంటుంది? చెప్పేస్తాను ఆల్రెడీ. 21st and 22nd 11 AM to 8 PM వరకు ఉంటుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో మైనర్ బాలికపై టీడీపీ నేత అత్యాచారానికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. జిల్లా ఎస్పీతో కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి మాట్లాడారు. ఈ ఘటన కేసును కమిషన్ సుమోటోగా స్వీకరిస్తుందన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, పూర్తి వివరాలు వెల్లడించాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులతో మాట్లాడుతూ బాధిత బాలిక వివరాలపై గోప్యత పాటించాలని, వైద్య సాయం, రక్షణ కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా గజ్జల లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ గతంలో అనంతపురం, సత్యసాయి జిల్లాలో వరుసగా టీడీపీ నేతల వేధింపులకు కారణం చంద్రబాబు వెనకేసుకు రావడమేనని అన్నారు. విజయవాడలో వినోద్ జైన్ కేసు సమయంలోనూ టీడీపీ నేతలకు చంద్రబాబు బుద్ధి చెప్పాల్సిందని అన్నారు. అప్పట్లో ఆ పార్టీ అధినేత ఉన్మాదులను వెనకేసుకు రావడంతోనే రామకుప్పం ఘటనకు ప్రోత్సాహమైందన్నారు. ఇలాంటి ఘటనలను మహిళా కమిషన్ సహించే ప్రసక్తే లేదన్నారు. కీచక టీడీపీ నేతలకు తగిన గుణపాఠం తప్పదని గజ్జల లక్ష్మి హెచ్చరించారు. ఈ కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ అమ్మాయి అది జరిగిన తీరు వివరిస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. నిజంగా ఇలాంటి వ్యక్తులు సమాజంలో చీడ పొరుగుల్లాగా పెరిగి పెద్దయ్యి ఒకరి దగ్గర ఆగకుండా అనేక సందర్భాలలో నేను ఇందాకే విన్నాను వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి. వాడు ఇంతకు ముందు కూడా వాళ్ళ స్వయంగా చిన్నమ్మ కూతుర్ని కూడా ఇలాగే చేశాడని, అయితే బంధువని అప్పట్లో వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వకుండా వదిలేశారని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడూ కూడా ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి వాళ్ళు కొంతమంది పెద్ద మనుషుల పేర్లు చెప్పుకొని చలామణి అవుతూ సమాజంలో అభంశుభం ఎరుగని పసిబిడ్డలను ఈరోజు అత్యంత ఆ అమ్మాయి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ బంగారు భవిష్యత్తును చిదిమేసే ప్రయత్నం చేసిన ఆ నీచకునికి, ఆ కీచకుడికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలని మేము రాత్రే ఎస్పీ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ కేసు విషయంగా మన రామకుప్పం ఎస్ఐ గారు అయినటువంటి సార్తో కూడా మేము నిన్ననే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డిఎస్పీ గారితో కూడా కేసు డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నాం. దిశ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు, అతన్ని విచారిస్తున్నాడు. మరింత లోతైన విచారణ తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కూడా ఆదేశించడం జరిగింది. పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజాని మండలం శివాని పంచాయతీ గ్రామంలో నిజం గెలవాలి కార్యక్రమంలో చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా మృతి చెందిన శివాడి గ్రామానికి చెందిన కనకరాజు కుటుంబీకులను నారా భువనేశ్వరి పరామర్శించి కనకరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబీకులను పరామర్శించి ఆమె ఆర్థిక సాయంగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తారని, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇలాంటి కార్యక్రమాలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమల్లోకి తీసుకొస్తారని తెలిపారు. ఆమె వెంట మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు పులివర్తి నానితో పాటు మండల నాయకులు ఆనంద్, చలపతితో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మహిళల మీద చాలా గౌరవం, అందుకే ఆయన మహిళా శక్తి అని తీసుకొచ్చారు. అదేంటంటే పుట్టిన ఆడబిడ్డకి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు వచ్చే వరకు 1500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, తర్వాత ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామని, తర్వాత ముగ్గురుండే ఒక కుటుంబంలో 49,000 ఆయన ఇచ్చిన హామీ. అట్లానే మన మహిళలకి ఆర్టీసీ బస్లో ఉచితంగా ప్రయాణాలు. సో నేను కోరేది ఏంటంటే ఎస్పెషల్లీ మహిళలు, ఇది ప్రతి గడపకి మీరు తీసుకెళ్లాలి. పూతలపట్టు మండలం పేటమెట్ట గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, రేవతి దంపతులు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అమర్ రాజా సంస్థల అధినేతలు, ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణకుమారి దంపతుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని టీటీడీ చైర్మన్ భూమన సందర్శించారు. ఆలయం వద్ద భూమన కరుణాకర్ రెడ్డి, రేవతి దంపతులకు గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభం స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేయించారు. ఆలయం వద్ద జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భూమన దంపతులు పాల్గొన్నారు. అర్చకులు దర్శన ఏర్పాట్లు చేపట్టి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే ఆదిమూలం, సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సినీ సంగీత దర్శకుడు పద్మశ్రీ డాక్టర్ డ్రమ్స్ శివమణి దర్శించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సార్ అందరికీ నమస్కారం. 2024 తిరుపతికి వచ్చాం. తిరుమలలో వచ్చి పూజ చేసుకొని అందరికీ ప్రే చేశాను. బాగుండాలి అందరూ ఈ 2024. అండ్ 2024లో నేను తమన్ గారి అమెరికా టూర్ వెళ్తున్నాం ప్రోగ్రామ్కి. బాగా జరగాలి మీ ఆశీర్వాదంతో. అండ్ మా ఫ్రెండ్ బ్రదరు శేఖర్ అన్న ఇక్కడ ఉన్నారు, చిన్న మ్యూజిక్ డైరెక్టరు ఆయన కూడా. అండ్ గీతమ్మ ఫస్ట్ లేడీ ఆఫ్ సౌండ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్. అండ్ మై ఫ్యామిలీ ఈజ్ హియర్. సో I pray everyone good health and wealth, and God bless. Always we are takurdum tati takurdum ta drum shiva money. So any special program in India, sir? Special program, so many programs India lo ippudu enno program vaancham ippudu vaastune untunnam. Japan veltunanu program ki. Special movies, sir? స్పెషల్ మూవీస్ వచ్చి ఇప్పుడే రజనీకాంత్ గారిది రిలీజ్ అయింది, సూపర్ స్టార్ది. లాల్ సలాం వంచాను ఏ రహమాన్కి. తర్వాత మిర్చి, గుంటూరు కారం అది వంచాను. అండ్ చాలా పిక్చర్లు వంచున్నాం హిందీ. సో ప్లీజ్ లిసన్ గుడ్ మ్యూజిక్. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. తిరుపతిలోని ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ పక్కనే ఉన్న యాత్రీ సముదాయం 4 వద్ద ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. యాత్రీ సముదాయం షాపింగ్ కాంప్లెక్స్ మధ్య మూసి ఉన్న గేటును ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో గేట్ తగిలి 2 భక్తులకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానిక దుకాణదారులు గాయపడిన భక్తులను వెంటనే అశ్విని ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం భక్తులను తిరుపతిలోని బర్డ్ హాస్పిటల్కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడమే కాకుండా బ్రేక్లకు బదులుగా ఎక్సలైటర్ నొక్కడంతో ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ని సీజ్ చేసి డ్రైవర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి తిరుపతికి వెళ్లి ఫుల్గా మద్యం సేవించి నేటి ఉదయం తిరుమలకు చేరుకున్న డ్రైవర్ మద్య మత్తులో ట్రాక్టర్ నడపడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మామూలుగా నేను బండి అక్కడ పెట్టేసి డోర్ తీద్దామని వెళ్ళాను. డోర్ తీర్చారు గేట్ అని కనీసమే గేట్ తీర్చరికి బండి జారి అయిపోతుంది. జనాలకి ఏమైనా అయింది భక్తులకి? ఏం తెలియదన్న. నేను మామూలుగా మళ్ళీ బండి అంటే ఎక్కా వేగం ఒకసారి. తాగినావు నువ్వు? వేగం ఇప్పుడేం తాగలేదు. దగ్గర నిన్న కెమికెళ్ళా కింద వేసుకొని వచ్చింది. ఇంకా వేసుకునేటండి నేను కల్లారింటికి వచ్చింది. ఏం పేరు నీ పేరు? తిరుపతి. ఏ ఊరు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 3న పల్స్ పోలియో కార్యక్రమం. జిల్లాలో 2,53,282 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలు. జిల్లాలో 100కు 100% పోలియో చుక్కలు వేయించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్. రామకుప్పం ఘటనపై స్పందించిన కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ వినూత్న నిరసన. వరదల్లో కొట్టుకుపోయిన వంతెనలకు వార్షికోత్సవాలు. తిరుపతి కపిల్ తీర్థం వద్ద స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన హోటళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి చింతామోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.